విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ బ్యూరోక్రాట్ కపుల్స్ అశ్విజ ఐఏఎస్ కమిషనర్ తుమ్కూర్ కార్పొరేషన్తో పాటు స్మార్ట్ సిటీ ఎండి. ఆమె భర్త అశోక్ కుమార్ గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుమ్కూరు కర్ణాటక స్టేట్. వీళ్ళిద్దరూ తుమ్కూరులో ఉండి తుమ్కూరు రూపురేఖలు మారుస్తున్నారు. తుమ్కూరులో స్మార్ట్ సిటీ ఎండీగా వచ్చిన తర్వాత తీసుకున్న ఛార్జ్కి ఇక్కడికి వచ్చిన కార్పొరేషన్కి వచ్చింది. ఈ రెండు డిఫరెన్స్ ఎలాగుంది? మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగుంది? 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ iDreamsలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. మేడం ఫస్ట్ పోస్టింగ్లో మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చిందండి? ఇక్కడ కదండి సబ్ కలెక్టర్గా వచ్చింది. నాకు ఒక మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి నేను సేడంలో ఉన్నప్పుడు ఇప్పుడు గుల్బర్గా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ల్యాండ్ వేలు పెరిగింది. ఎక్కడెక్కడ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏసీ కోర్ట్ అని, సో ఆ కోర్టులో రెగ్యులర్గా కేసెస్ అన్ని హియరింగ్ చేసి. మీ ఇద్దరు ఎక్కడ పరిచయం? వీళ్ళు హైదరాబాద్లో ప్రిపేర్ అయినప్పుడు వీళ్ళకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ తుపాకీ కల్చర్ అంటారు నిజమే? తుమ్కూరులో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? సో తుమ్కూరు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే తుమ్కూరులో ఇటీవల జరిగిన ఒక డెకాయిట్ గ్యాంగ్ పట్టుకోవడం, ఎక్కువగా బంగారం రికవర్ చేయడం, కక్రాల అని యూపీలో ఒక ప్లేస్ ఉంది. సో కక్రాల గ్యాంగ్, సో దే ఆర్ వెరీ నోటోరియస్. ఇప్పుడు మీ జిల్లాలో సైబర్ క్రైమ్ ఎక్కువగా ఏమో ఇది ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? సైబర్ క్రైమ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అక్రాస్ ద కంట్రీ. వెల్కమ్ టు iDream. ఈ వారం మన గెస్ట్ డైనమిక్ బ్యూరోక్రాట్ కపుల్స్. పేరు అశ్విజ ఐఏఎస్ కమిషనర్ తుమ్కూర్ కార్పొరేషన్తో పాటు స్మార్ట్ సిటీ ఎండి. ఇంకా ఆమె భర్త అశోక్ కుమార్ గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుమ్కూరు కర్ణాటక స్టేట్. వీళ్ళిద్దరూ తుమ్కూరులో ఉండి తుమ్కూరు రూపురేఖలు మారుస్తున్నారు. ఒకరు తుమ్కూరుని స్మార్ట్ సిటీగా చేయడంలో వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడంలో మేడం ఉంటే, తుమ్కూరులో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ బార్డర్లో జరుగుతున్న ఇష్యూస్ కానీ అక్కడ చేస్తున్న క్రిమినల్స్ ఎవరు ఇటువైపు రాకుండా ఆయన తుమ్కూరు ప్రజలకి పూర్తిగా భద్రత కల్పిస్తున్నారు. వీళ్ళిద్దరూ తెలుగువారు. ఈ తెలుగు ఐపీఎస్ జంటని మనం పరిచయం చేస్తున్నాం. వీళ్ళకున్న ప్లాన్ ఏంటి, తుమ్కూరుని ఏ విధంగా ముందు డెవలప్ చేస్తారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఎలా చేస్తారు విషయాల్ని వాళ్ళిద్దరిని అడిగి తీసుకున్నాం. అశోక్ కుమార్ గారు నమస్తే. మేడం నమస్తే. మేడం ఫస్ట్ మీకు పెట్టి చెప్పాలి, తర్వాత సార్కి చెప్పాలి. మీ ఇద్దరిని చూస్తుంటే నేను కర్ణాటకలో ఉన్నానా లేకపోతే తెలంగాణ ఉన్నానా ఆంధ్రప్రదేశ్ ఉన్నానా అని దీంట్లో వస్తుందండి. తుమ్కూరు చాలా పెద్ద కర్ణాటకలో పెద్ద డిస్ట్రిక్ట్ ఇది. ఒకవైపు ఆంధ్ర కనిపిస్తుంటుంది మీకు, పావడ హిందూపురం బోర్డర్ ఉంటుందండి. అటు క్రిమినల్స్ ఇటు వస్తుంటారు, ఇటు క్రిమినల్స్ అటు వెళ్తుంటారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఒకటి ఉంటుంది.
రెండోది మీరు ఇటీవల ఒక మంచి డకాయిట్ కేసు పట్టుకొని బాగా రికవర్ చేశారు కేసులో గోల్డ్ది. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఇక్కడ వచ్చిన తర్వాత మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఎందుకంటే మీరు పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, నాన్నగారు కూడా డిఎస్పీ 89 బ్యాచ్. మీకు పోలీసు యొక్క కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి తిరిగి మీరు యూనిఫామ్ వేసుకోవడం వెనక ఉద్దేశం ఏంటి? అదేవిధంగా మీరు మేడం, మీరు బళ్ళారి నుండి ఇందులోకి వచ్చారు. స్టేట్ ఫస్ట్లోనే మీరు యూపీఎస్ కొట్టి వచ్చిన తర్వాత మీకు వచ్చిన తుమ్కూరులో స్మార్ట్ సిటీ ఎండీగా వచ్చిన తర్వాత తీసుకున్న ఛార్జ్కి ఇక్కడికి వచ్చిన కార్పొరేషన్కి వచ్చిన గారు, ఈ రెండు డిఫరెన్స్ ఎలాగుంది? మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగుందండి? ఫస్ట్ మీరు చెప్పండి. నేను 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ ఐ డ్రీమ్స్లో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. రిజల్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే నేను ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను. సో బాలలత మ్యామ్ వాళ్ళ గైడెన్స్లో ఆ విధంగా నేను ఐ డ్రీమ్కి పరిచయం అయ్యాను బాలలత మేడం ద్వారా. సో దాని తర్వాత నేను ప్రొబేషనరీ యాదగిరి డిస్టిక్లో చేసి తర్వాత అసిస్టెంట్ కమిషనర్ సేడం గుల్బర్గా డిస్టిక్లో చేశాను. దాని తర్వాత బెంగళూరులో డైరెక్టర్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్ చేసి తర్వాత తుమ్కూరుకి కార్పొరేషన్ కమిషనర్గా ఫస్ట్ వచ్చాను. అది వచ్చిన ఒక 4 monthsకి ఎండి స్మార్ట్ సిటీగా ఛార్జ్ కూడా ఇచ్చారు, ఇన్ఛార్జ్. మేడం ఫస్ట్ పోస్టింగ్లో మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఇక్కడ కాదండి, సబ్ కలెక్టర్గా వచ్చినప్పుడు. సో ఫస్ట్ పోస్టింగ్ ఛాలెంజెస్ అక్కడ ఏరియా గుల్బర్గా వచ్చేసి మన నార్త్ కర్ణాటకలో వస్తుంది. అంటే మన హైదరాబాద్ కర్ణాటక రీజన్ కూడా అని అంటాము. చాలా అండర్ డెవలప్డ్ అది కంప్లీట్ డ్రై ఏరియా ఉంటుంది కదా ఏరియా. రాయచూర్, యాదగిరి, గుల్బర్గ్ అంతా చాలా అసలు అక్కడ లిటరసీ లెవెల్ తక్కువ, డెవలప్మెంట్స్ తక్కువ. సో అక్కడ చాలా ఫోకస్ చేయాల్సినవి వచ్చినాయి. నాకు ఒక మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి నేను సేడంలో ఉన్నప్పుడు అక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 11-12 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎంటైర్ కంట్రీకే సిమెంట్ సప్లై చేస్తాయి. అక్కడ లైమ్ స్టోన్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ అరౌండ్ 250 పీపుల్ని ఇంకో చోట మూవ్ చేయాల్సింది. ల్యాండ్ గ్రాంట్ అంతా అయ్యింది. అక్కడ వాళ్ళు ఉన్న చోట రిజర్వ్స్ ఉండే, మైన్ రిజర్వ్స్. సో వాళ్ళు అక్కడి నుంచి మూవ్ చేసి ఇంకో చోట వాళ్ళకి హౌసింగ్ ఇచ్చాము, ఇల్లులు ఇచ్చేసి వాళ్ళకి జాబ్ కార్డ్ ఇచ్చేసి స్కూల్ మొత్తం ఇలా బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా సప్లై చేసి ప్రొవైడ్ చేసి షిఫ్ట్ చేయాల్సింది. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉండే అండ్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఫర్ ఆల్మోస్ట్ 25 years అది ఇష్యూ ఉండింది. సో వాళ్ళు ఉన్న చోట కూడా చాలా మంచి అంటే ప్లేస్ ఉండలేదు, అంత హౌసెస్ అన్నీ బ్యాడ్ స్టేట్లో ఉండే. అండ్ కింద కూడా బికాస్ ఆఫ్ కంటిన్యూస్ మైనింగ్ ల్యాండ్ కూడా స్టెబిలిటీ ఉంటుండలేదు, వాటర్ ఉంటుండలేదు. సో ఇవన్నీ ఇష్యూస్ చూసుకొని అక్కడ లోకల్ అందరితో మీటింగ్ చేసి జనాలతో సో వీ సక్సెస్ఫుల్లీ మూవ్ దెమ్ టు ద న్యూ హౌసెస్ అలాంగ్ విత్ జాబ్ కార్డ్. వాళ్ళ ఎవరికి ల్యాండ్ పోయిందో వాళ్ళందరికీ జాబ్ కూడా. అంటే మీరు ఎక్కడ కూడా ట్రబుల్ మాంగర్స్ లేకుండా మీరు చేశారు అది? మేడం అది సేడం ఒకప్పుడు మీరు డ్రై ఏరియా, కానీ ఇప్పుడు గుల్బర్గా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ల్యాండ్ వేలు పెరిగింది, ఎక్కడెక్కడ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేశారు మీరు? సో మాది గుల్బర్గా నుంచి ఒక 2 hours దూరంలో సేడం ఉంటుంది. సేడం ఇస్ అ సబ్ డివిజన్. ఆఫ్టర్ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ అన్నట్టు ల్యాండ్ వాల్యూస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. సో వీ హ్యావ్ ఏమి కోర్ట్ ఉండేది, ఏసీ కోర్ట్ అని. సో ఆ కోర్టులో రెగ్యులర్గా కేసెస్ అని హియరింగ్ చేసి అది వదిలేసి ఈవెన్ అదాలత్ అని చేసేవాళ్ళం. మేమే పల్లెలకి వెళ్ళిపోయి అక్కడనే ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉంటే అలాంగ్ విత్ తహసీల్దార్, విలేజ్ అకౌంటెంట్, రెవెన్యూ ఆఫీసర్స్ ఎంటైర్ టీమ్ వెళ్ళేసి సో అక్కడనే ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసేది. అండ్ మేము ఉన్న టైం ఎస్పెషలీ కరోనా టైం. సో కరోనా టైంలో టెస్టింగ్ అని ఎక్కువ చేయాల్సింది. అప్పుడు సో రెవెన్యూ ఒక పార్ట్ ఉంటే ఒక 75% రెవెన్యూ ఉంటే 25% వర్క్ కరోనా రిలేటెడే ఉండేది మాకు. ఫస్ట్ పోస్టింగ్లో మీకు బాగా మెమరబుల్ గా ఉంటుంది కరోనా కాకుండా? అక్కడ ఒక మినీ విధాన్ సౌధ అని ఉండింది. అది ఒక 5-6 years నుంచి కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు, ఎవరు మూవ్ అయ్యిండలేదు. సో నేను వచ్చాక అంతా వి టుక్ ఇనిషియేటివ్ అండ్ అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ CSR ఫండ్స్. అక్కడ కొంచెం ఫండ్ క్రంచ్ వల్ల వి కుడెంట్ గెట్ ద వర్క్ కంప్లీటెడ్. సో లోపల ఇంటీరియర్స్ అన్ని కంప్లీట్ చేయించి ఐ మూవ్డ్ ఏసీ ఆఫీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ స్టాఫ్ అందరినీ సో ఆ మినీ విధాన్ సౌధకి మూవ్ చేయించాము. ఓకే, సేడం అంటే మీకు అది బాగా మెమరబుల్. రైట్ సార్, మీరు చెప్పండి.
మీ నాన్నగారు పోలీస్ ఆఫీసర్, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటారు. అర్ధరాత్రి ఏముండదు, దాన్ని రాత్రి పగలు ఉండదు, పండగ ఏముండదు. కానీ మీరు కూడా ఎందుకు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చారు? మీరు కూడా మేడం లాగా ఐఏఎస్ అవ్వచ్చు కదా. సో ఈ పాటికే మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో వీ డోంట్ చూస్ సర్వీస్, సర్వీస్ చూసెస్ అస్. ఓహో, అంటే బై ఛాన్స్ యూపీఎస్సీ రాసినప్పుడు సో వీ హ్యావ్ సో మెనీ. సో ఇన్ ద గివెన్ ప్రిఫరెన్స్ ఐ గేవ్ ఐపీఎస్ సెకండ్ ప్రిఫరెన్స్. సో లక్కీలీ ఐఎమ్ లక్కీ దట్ ఐ గాట్ ఐపీఎస్. సో ఐపీఎస్ వచ్చిన తర్వాత దెన్ ఫస్ట్ ఐ వాజ్ అలోకేటెడ్ టు ఉత్తరప్రదేశ్ క్యాడర్. సో ఉత్తరప్రదేశ్లో నేను ఏఎస్పీగా చేశాను, అడిషనల్ ఎస్పీగా చేశాను. సో ఆ తర్వాత దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కర్ణాటకకు వచ్చాను. అచ్చా, మీ ఇద్దరు ఎక్కడ పరిచయం అండి? ముంచేనే ఫ్రెండ్స్ ఉండే, కామన్ ఫ్రెండ్స్ ఉండే. ఎక్కడండి పరిచయం? ఆమెమో బళ్ళారి, మీరేమో తిరుపతి. వీళ్ళు హైదరాబాద్లో ప్రిపేర్ అయినప్పుడు వీళ్ళకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి విశాఖపట్నంలో ఉన్నాడు రైట్ నౌ, హీజ్ ఐఆర్టీఎస్ అవినాష్ అని చెప్పి. అండ్ వీళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి రైట్ నౌ హీజ్ ఇన్ ఆంధ్రాలోనే ఐఏఎస్. సో వాళ్ళిద్దరూ వెరీ క్లోజ్. ఇంకొక అబ్బాయి. సో వాళ్ళిద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ దట్ బాయ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ తిరుపతి. ఆ అబ్బాయి కూడా తిరుపతి నుంచి. సో వాళ్ళిద్దరు అట్లా ఫ్రెండ్స్. నేను కూడా వాళ్ళతో బాగానే టచ్లో ఉండేవాళ్ళం. సో వీ ఆల్ యూస్ టు టాక్ అండ్ ఆల్. సో అట్లా షీ ఆల్సో గాట్. ఫస్ట్ మీరు చెప్పారా, మీరు చెప్పారా? We were talking long. So when we are into this service, there is no concept of telling. Only అర్థం చేసుకోవటమే. నీకు యూపీ క్యాడర్ మీది? మొదట యూపీ క్యాడర్. అండ్ మేడం చేసుకున్న తర్వాత కర్ణాటక. రైట్. యూపీలోకి మీరు ఏం నేర్చుకున్నారండి ఫస్ట్ పోస్టింగ్లో? సో ఐ థింక్ అంటే యూపీ అనగానే మనకు క్రైమ్ కల్చర్ కనిపిస్తుంటుంది. అక్కడ 4 years ఎక్స్పీరియన్స్లో 40 years ఎక్స్పీరియన్స్ వచ్చిందనే ఫీలింగ్ ఉంటుంది అండి అక్కడ. ఇట్స్ వెరీ ఇంటెన్స్ పోలీసింగ్ ఉంటుంది అక్కడ. ఎక్కడండి, ఏ పోలీస్ స్టేషన్ అది? ఐ వాజ్ ఇన్ 3-4 cities ఉన్నాను. యాక్చువల్లీ నోయిడా అండర్ ట్రైనీ ఉన్నాను. ఆ తర్వాత ఝాన్సీ, అలహాబాద్ ఏఎస్పీ ఉన్నాను, ప్రయాగ్రాజ్ అడిషనల్ ఎస్పీ, ఆగ్రా రూరల్ ఎస్పీగా ఉన్నాను. బేసిక్ అక్కడ నేర్చుకున్న క్రైమ్ తో మీరు ఫస్ట్ ఫ్రెండ్షిప్ వచ్చింది. ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ కైండ్ ఆఫ్ క్రైమ్స్. అండ్ తుపాకీ కల్చర్ అంటారు, నిజమేనది? అదొక ఇండస్ట్రీ లాగా ఉంటది అంటారు. అక్కడ ఫ్యాక్టరీ అక్కడే ఊర్లలోనే తయారు చేసే. ఏ ఊరండి? ఎనీ ప్లేస్ అక్రాస్ స్టేట్. అక్కడ విలేజెస్లోనే లోకల్ మన ఐరన్ స్మిత్స్, కొలిమి వర్క్ చేసే వాళ్ళు కూడా చేసేస్తారు. కుటీర పరిశ్రమ అంతే అది. అంటే ఐ మీన్ నాట్ సో ర్యాంపెంట్, బట్ దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ దే డూ. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీఆర్ వర్కింగ్ డే ఇన్ డే అవుట్, కీప్ ఆన్. నౌ ద సిచ్యువేషన్ చేంజ్డ్ ఎ లాట్. చాలా చేంజ్ వచ్చింది ఇప్పుడు. అండ్ నౌ దే ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ గ్రోత్. వెరీ సూన్ వీ విల్ సీ దోస్ స్టేట్స్ కమింగ్ ఇన్ టు ద డెవలప్మెంట్. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెమరబుల్ ఏముందండి? సో ఫస్ట్ పోస్ట్ వెళ్ళగానే మీకు ఆ క్రైమ్ అంతా కనిపించి ఉంటుంది, ఏదో చేయాలనిపిస్తుంది. మై ఎంట్రీ ఇంటూ క్యాడర్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ డ్రామాటిక్. అంటే బాగా డ్రామాటిక్గా ఉన్నింది. సో ఫస్ట్ నోయిడా ఛార్జ్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఐ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యి వెళ్ళాను. సో ఎస్పీ సార్ని కలవడానికి వెళ్ళాను. సార్ ఈజ్ ఆల్రెడీ బిజీ, ఎక్కడో ఉన్నారు, మీరు వెళ్ళి అడిషనల్ ఎస్పీని కలవండి అని చెప్పి. హీఈస్ అ 14 batch ఐపీఎస్ ఆఫీసర్, వినీత్ జైస్వాల్. అక్కడికి రమ్మని పిలిచారు. సో వీ వెంట్. సో వెళ్తే సార్ ఎక్కడ ఉన్నారంటే దబిష్లో ఉన్నారన్న. దబిష్లో ఉన్నారు అన్నారు. సేమ్ అదే ఎక్స్ప్రెషన్ నేను ఇచ్చాను. ఎక్కడ అంటే దబిష్ ఏంటి అంటే అదేమైనా ఊరేమో అనుకొని నేనే సరే అక్కడికి వెళ్ళండి, దబిష్కి నన్ను తీసుకెళ్ళండి అన్నాను అనమాట. అక్కడికి వెళ్తే జేసీబీతో ఒక ఇల్లు పడగొడుతున్నారు. ఇదేం జరుగుతుంది అంటే అక్కడ దబిష్ అంటే ఇంగ్లీష్లో రైడ్. సో రైడ్ అవుతుంది. అండ్ వైల్ రైడింగ్ దే వర్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ అండ్ దే క్రాక్డ్ జేసీబీ. సో ఆ జేసీబీతో కొడుతున్నారు. సో దట్ ఈస్ ద మై ఎంట్రీ ఇన్ టు యూపీ స్టేట్ వాజ్ ఏ రైడ్ ఆన్ టు ఏ హౌస్. సో దట్ ఇట్ వాజ్ సో ఎగ్జైటింగ్. రైడ్లో ఏం దొరికింది సార్? అక్యూజ్డ్ వాట్ హీ లాక్డ్ అప్ ఇన్ సైడ్. సార్ యూపీలో అంటే అక్యూజ్డ్ సంబంధించింది దొరకకపోతే వాడు ప్రాపర్టీ కూడా సీజ్ చేస్తారా, ప్రాపర్టీ డిమాలిషన్ చేస్తారని వాస్తవేనా? దెర్ ఈస్ యాక్ట్ ప్రొవిజన్, గ్యాంగ్స్టర్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఇన్ గ్యాంగ్స్టర్ యాక్ట్ పర్టికులర్ యూపీకే ఉంది, బీహార్ కూడా యూపీకి ఉంటుంది. ఇట్స్ ఎ స్టేట్ యాక్ట్. గ్యాంగ్స్టర్ యాక్ట్లో క్రైమ్ ప్రొసీడింగ్స్ అంటే ఆ క్రైమ్ ద్వారా ఏమేమి సంపాదిస్తారో అదంతా గవర్నమెంట్ అటాచ్ చేసుకుంటుంది. సో ఇట్స్ ఎ యాక్ట్, గ్యాంగ్స్టర్ యాక్ట్ అంటారు. ఫస్ట్ పోస్టింగ్ లో మీరు గ్యాంగ్స్టర్ తో దిగారు రైడ్ లోకి. ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, అక్కడ ఎంతకాలం చూస్తారు సార్ నోయిడాలో? నోయిడా 6 months ట్రైనింగ్ అది. ఝాన్సీ 6 months, అలహాబాద్ 1 year, ప్రయాగ్రాజ్ 1 year, అండ్ ఆగ్రా 1 year. అంటే మీరు ఎస్హెచ్ఓ దగ్గర ట్రైనింగ్ అంతా అక్కడ ప్రయాగ్రాజ్ ఝాన్సీ అయింది? ఎస్హెచ్ఓ ట్రైనింగ్ నోయిడా అయింది.
ఈ ఏఎస్పీగా ఝాన్సీ 6 months ఉన్నాను ప్రయాగ్రాజ్. ఝాన్సీలో ఏముంది సార్ memorable? ఝాన్సీ ఇక్కడ మెమరబుల్ కూడా క్రిమినల్స్ ఎక్కువ ఉంటారు. క్రిమినల్స్ ఉంటారు. ఇట్స్ బుందేల్ఖండ్ అంటారు ఏరియా. ఇట్స్ డైర్ పావర్టీ ఏరియా. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు సీ అక్కడ. ఫస్ట్ పోస్టింగ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ వాజ్ ఇన్ ద అబ్జర్వింగ్ మోడ్. ఐ వాజ్ లర్నింగ్ క్రైమ్స్ ఎక్కువ అవన్నీ వీఆర్ అబ్జర్వింగ్. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ ఎస్పీ సార్, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నెక్స్ట్ మేడం చెప్తారు. మేడం శాడమ్ వరకు పనిచేసి శాడమ్ లో పనిచేసిన సమయంలో ఎయిర్పోర్ట్ ఇష్యూ డెవలప్మెంట్ అప్పుడు ల్యాండ్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్ శాడమ్ తర్వాత ఎక్కడికి వచ్చారు మేడం మీరు? నెక్స్ట్ నేను బెంగళూరుకి వెళ్ళాను. సో బెంగళూరులో అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్ ఓకే. అక్కడ ఉన్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ కుడ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ బీయింగ్ అన్ ఐఎస్ ఆఫీసర్. అసలు మొత్తం ఎంటైర్ స్టేట్ అరౌండ్ 73 lakhs పెన్షనర్స్ అక్రాస్ ద స్టేట్ ఉన్నారనమాట. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ పెన్షన్ అమౌంట్ రీచ్ అవ్వాలి. అక్కడ వీ టుక్ వన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ విత్ ఆధార్ కార్డ్. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఆధార్ కార్డ్ కి ఇంటిగ్రేట్ చేసామన్నమాట. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ టాస్క్ అండ్ సో ఐ కుడ్ రియలీ ఫీల్ యూనో ఒక పొజిషన్ ఎంతమంది లైఫ్ ని కంట్రోల్ చేసుకుంటుందో ఏంటి మనం హౌ కెన్ వి బ్రింగ్ చేంజెస్ బై స్మాల్ స్టెప్స్, టేకింగ్ స్మాల్ స్టెప్స్ అనేది ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ రియలైజ్ ఆ పొజిషన్ లో. ఓకే మేడం, సాధారణంగా పెన్షన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఫస్ట్ ఎప్పుడు వస్తుందా పెన్షన్ పడుతుంది, అందుకని అందరూ కూడా బీపీఎల్ వాళ్ళు ఉంటారు, బిలో పవర్టీ వాళ్ళు. మీరు పెన్షన్ ఇచ్చారంటే వాళ్ళు అసలు గవర్నమెంట్ వచ్చింది పెన్షన్ అనగానే వాళ్ళు చాలా ఆనందపడతారు. అటువంటి హ్యాపీనెస్ మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీరు అన్నట్టు ఇక్కడ మాకు చాలా వెరైటీస్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారు, విడో ఉంటారు, ఎల్డర్లీ పెన్షన్ 60 years తర్వాత, నెక్స్ట్ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇచ్చేవాళ్ళము, అండ్ ట్రాన్స్జెండర్స్. సో ఇలా ఆల్మోస్ట్ 7-8 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సింగిల్ ఉమెన్ కూడా ఇస్తారండి? సింగిల్ విడోడ్ ఉమెన్ కూడా ఉంటాయి పెన్షన్స్. ఇట్లా ఉన్నప్పుడు సో మా టీం అంతా మొత్తం ప్రతి జిల్లాలో అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకొని మనం పోస్ట్ ఆఫీస్ లోనే ఒక బ్రాంచ్ లాగా ఓపెన్ చేసేసి ఎక్కడ బ్యాంక్స్ కెనాట్ రీచ్ టు ద ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ద విలేజెస్ డిస్ట్రిక్ట్ అంటే అలాంటి చోట్లంతా మేము పోస్ట్ ఆఫీస్ కినే అక్కడ వాళ్ళు సపరేట్ ఇది ఓపెన్ చేసేసి బ్యాంక్ లాగా అక్కడే వచ్చి కలెక్ట్ చేసేలాగా ఒక అరేంజ్మెంట్ చేసాం మేము. ఏ డేట్లు ఇస్తారని జనరల్ గా? ఫస్ట్ బిట్వీన్ 1st to 10th ఉంటది ఎవ్రీ మంత్. బిట్వీన్ 1st to 10th of the month వస్తుంది వాళ్ళకి. సార్ నెక్స్ట్ పోస్ట్ ఎక్కడ? బెంగళూరు టు నెక్స్ట్ తుమ్కూర్ జిల్లాకు వచ్చాను. తుమ్కూర్ సిటీ కార్పొరేషన్ కమిషనర్ అక్క. ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ బెంగళూరు అనే చెప్పొచ్చు. ఒక 1 hour అంటే 69 kilometers ఫ్రమ్ బెంగళూరు ఉంటది తుమ్కూర్ సిటీ. సో మనం ఎట్లా ఇప్పుడు గ్రేటర్ నోయిడా అంటున్నాము ఢిల్లీలో, అదే విధంగా ఇది కూడా ఇంకో 5-10 years లో గ్రేటర్ బెంగళూరు పార్ట్ వచ్చేస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ సిటీలో. పాపులేషన్ వచ్చేసి ఒక 6 lakhs ఉంటది పాపులేషన్, అండ్ 35 wards ఉంటాయి. అండ్ నేను జాయిన్ అయినప్పుడు బాడీ వాజ్ స్టిల్ దేర్, అంటే కార్పొరేటర్స్ ప్రతి ఒక్క వార్డు కార్పొరేటర్స్ ఉండేవారు. అంటే ఇప్పుడు ఒక జిల్లాకి 5-6 ఎమ్మెల్యేలు ఉంటే నాకు కార్పొరేషన్ అలోన్ 35 ఎమ్మెల్యేలు ఉన్నట్టు. సో తుమ్కూరు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది మేడం? సో మేజర్ గా మాకు ఇక్కడ సో ఎవ్రీ కార్పొరేషన్ కామన్ ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ క్లీనింగ్, కంటిన్యూస్ గార్బేజ్ రిమూవల్, క్రియేటింగ్ అవేర్నెస్ జనాల్లో, నెక్స్ట్ యూజిడి ప్రాబ్లమ్స్, నెక్స్ట్ రోడ్స్. మనం రోడ్స్ కి వస్తే ఇప్పుడు చాలా చోట్ల పాట్ హోల్స్ ఉంటాయి, సరిగా హంప్స్ ఉండవు, అండ్ న్యూ రోడ్స్ ఆర్ రిక్వైర్డ్. కొన్ని చోట్ల రైల్వేస్ వెళ్తుంటాయి, సో ఓవర్ బ్రిడ్జ్ కావాలి, అండర్ పాస్ కావాలి. సో ఇలాంటి కామన్ ఇష్యూస్ అన్ని ఉంటాయి. ఇక్కడ తుమ్కూరులో మాకు డ్రింకింగ్ వాటర్ 24/7 అని స్టార్ట్ చేశారు.
కానీ అవుట్ ఆఫ్ 37 ఏరియాస్ కేవలం 24 ఏరియాస్ లో మాత్రమే ఆపరేషనల్ ఉండింది. ఆఫ్టర్ ఐ హావ్ టేకన్ చార్జ్, ఇప్పుడు రిమైనింగ్ 13, అంటే ఇప్పుడు 37 అవుట్ ఆఫ్ 37 డిస్ట్రిక్ట్ మీటరింగ్ ఏరియాస్ అంటాము మేము, డిఎంఏ అని. సో అన్ని ఏరియాస్ లను 24/7 వాటర్ నెట్వర్క్ కంప్లీట్ చేసేసి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మీ ఫోకస్ ఎలా ఉంది? వేస్ట్ రిలేటెడ్ గురించి చెప్పాలంటే తుమ్కూర్ సిటీ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. వి ఎంటర్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ఒక తుమ్కూర్ అని కన్నడలో వర్డ్ చేసాము, యూజింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్, బిస్లరీ అలాంటి బాటిల్స్ మనకేముంటాయి. ఇవి మేము సిటీలో అన్ని హౌస్ హోల్డ్స్ నుంచి మరి హోటల్స్, రెస్టారెంట్స్, కళ్యాణ్ మంటపాలు ఇలాంటి చోట్లన్నీ ఒక 1 month 1.5 month కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ వేసేసి కలెక్ట్ చేసి ఆ ఒక్క రోజు 2,50,000 వాటర్ బాటిల్స్ ని యూజ్ చేసుకొని తుమ్కూర్ అని కన్నడలో వర్డ్ చేసామన్నమాట. సో ఇట్ వాజ్ ఎ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అండ్ దీన్ని ఆనరబుల్ మేడం తుమ్మకూరు TUM కన్నడలో కన్నడ తుమకూరు, కన్నడలో తుమాకూరు తుమకూరు. దాన్ని ఎలా వస్తుందండి? ఏ విధంగా మీరు కన్వర్ట్? తుమ్కూరు తుమాకూరు. దాని అంటే మేము స్టేడియం లో కింద నేల మీద ఆల్ఫాబెట్స్ రాసేసి దాంట్లో బాటిల్స్ పెట్టాము. ఈ మొత్తం 2,50,000 బాటిల్స్ యూస్ చేసుకొని అక్కడ పెట్టాము. ఐ విల్ షేర్ యూ ద క్లిప్పింగ్ ఆల్సో. సో ఈ అవార్డ్ ని హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక రిసీవ్డ్ తుమ్కూరులో వచ్చినప్పుడు. ఆన్ దట్ డే డైరెక్ట్లీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళ దగ్గర నుంచి మినిస్టర్ కి ఇచ్చారు. ఓకే సార్, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేడం స్వచ్ఛ భారత్ లో మీరు ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు స్వచ్ఛ భారత్ లో మేము చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి డార్క్ స్పాట్స్ అని ఉంటాయి చాలా చోట్ల, అంటే వేకెంట్ సైట్ కానీ ఒక ఏరియా కార్నర్ లో వచ్చేసి కసు వేయడము అలాంటి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో ఇలాంటి ఒక 350 డార్క్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఆ డార్క్ స్పాట్స్ మొత్తము బ్యూటిఫికేషన్ చేసాము. అంటే అక్కడ కూర్చోడానికి బెంచెస్ వేయడాలు, లేకంటే ప్లాంటేషన్ చేసేసి షేడ్ ప్రొవైడ్ చేయడము, యూజ్డ్ టైర్స్ తో కొన్ని ఆర్ట్ పీసెస్ క్రియేట్ చేయడాలు ఇట్లావన్నీ చేసాము. అండ్ దెన్ కెమెరాస్ అరౌండ్ 86 లొకేషన్స్ లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము. సో ఎవరైనా అక్కడ కసు వేస్తుంటే ఇమీడియట్లీ మాకు మెసేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నైట్ పెట్రోలింగ్ అని స్టార్ట్ చేసాము. నైట్ ఫ్రమ్ 10 to నాట్ 10 లైక్ 8:30 to 12:30 వరకు పెట్రోలింగ్ అని చేస్తున్నాం. సో ఎవరైనా కసు వేస్తుంటే ఇది హైవేస్ మీద జరుగుతుంది. హైవేస్ సర్వీస్ రోడ్ లో మీరు చూస్తే ఎక్కువ కసు ఉంటది. అలాంటి చోటంతా వెళ్ళి పెనాల్టీ వేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 15 lakhs పెనాల్టీ దే హావ్ కలెక్టెడ్. అండ్ వీ స్టార్టెడ్ ఈవినింగ్ కలెక్షన్. తుమ్కూర్ సిటీలో ఈవినింగ్ కలెక్షన్ ఉండలేదు. సో ఈవినింగ్ కలెక్షన్ ఇన్ కమర్షియల్ ఏరియాస్. సో కమర్షియల్ ఏరియాస్ లో ఈవినింగ్ కలెక్షన్ స్టార్ట్ చేసాము. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్వచ్ఛ భారత్ మిషన్ శ్మశానాలు యూజువలీ నెగ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఉంటాయి, రూరల్ లో కొంచెం డెవలప్మెంట్ ఉంటాయి. సో ఇక్కడ శ్మశానాలు డెవలప్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక 5 మేజర్ గా తీసుకొని అక్కడ జనాలకి స్నానం చేసుకోవడానికి ಅಥವಾ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్, నెక్స్ట్ షెల్టర్, ఎంటర్టైన్మెంట్ అనే షెల్టర్, ట్రీ ప్లాంటేషన్, అక్కడ బ్యూటిఫికేషన్, హ్యాండ్ వాష్ ఇలాంటివన్నీ కొన్ని చేస్తున్నాము ఇప్పుడు. తుమ్కూరులో ఓపెన్ డ్రైనేజ్ కొన్ని ప్రాంతాలకు కనిపిస్తుంటదండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి ఏమైనా చేంజ్ చేస్తారా? ఇప్పుడు యూజీడీ కూడా ఏంటి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నుంచి మాకు 50 crores వచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాంపన్సేషన్ ఫండ్ అని. సో ఆ ఫండ్ 50 crores లో మొత్తం విల్ బి కవరింగ్ నౌ అరౌండ్, అంటే ఇప్పుడు దాకా 85% అయింది. సో అనదర్ 10% విల్ బి కవరింగ్, విల్ బి రీచింగ్ 95% ఆఫ్ ద సిటీ. అండ్ చెప్పండి. we are also happy to announce that GAIL has come forward to set up waste to energy plant, biogas methanization plant ఒకటి తుమ్కూరులో ఒక 50 TPD సెటప్ చేయడానికి it has come forward, and very soon we'll be having our own waste to biogas energy plant. బట్ తుమ్కూరులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడా
దాన్ని ప్యూరిఫై చేయడం కానీ, లేదా దాన్ని డంప్ చేసి వేరే దానికి యూజ్ చేయడం కానీ ఏమైనా చేస్తున్నారా? ఈ వేస్ట్ వాటర్ ఏంటి ఉంది, వాట్ వీ హావ్ డన్ ఇస్ మాకు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి చాలా. ఇక్కడ 3 ఇండస్ట్రియల్ ఏరియాస్ వస్తాయి సిటీలో. అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి కనెక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో నా ఆల్ దిస్ వాటర్ సెకండరీ ట్రీట్మెంట్ అయ్యి ఆ వాటర్ అంతా మేము ఇండస్ట్రియల్ ఏరియాకి ఇస్తున్నాం. వాళ్ళ దగ్గర ఒక టెర్షరీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. సో దాని తర్వాత వాళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్ కి యూస్ చేసుకుంటున్నారు. సో సిటీలో నుంచి మొత్తం అది ఒక 30 MLD ఉంటది. 30 MLD వాటర్, సీవేజ్ వాటర్, ట్రీటెడ్ సీవేజ్ వాటర్. సో దాన్ని వాళ్ళు ఇంకోసారి ట్రీట్మెంట్ చేసుకొని సిటీకి వాడుకుంటున్నారు, మీన్స్ ఇండస్ట్రీస్ కి వాడుకుంటున్నారు. అంటే దానికి కార్పొరేషన్ డబ్బులు ఫండ్ వస్తుందండి దానివల్ల? హాహా. అంటే ఇంకా వి డింట్ సెట్ ద ప్రైజ్, అచ్చా. ఇంకా జరుగుతున్నాయి. ఫర్ ఎవ్రీ లీటర్ ఒక ప్రైస్ ఫిక్సేషన్ ఉంటది. సో దానివల్ల కార్పొరేషన్ కి ఫండ్ కూడా వస్తుంది. రెవెన్యూ విల్ బి జనరేటెడ్. బట్ తుమ్కూరు సిటీ బ్యూటీ చేయడానికి మీ దగ్గర ప్లాన్స్ ఏమన్నాయండి? చాలా ట్రాఫిక్ ఐలాండ్స్ కానీ లేదంటే ఐలాండ్. ఇప్పుడు ఇంకోటి అంటే మన ఇండియన్ సిటీస్ లో కొంచెం బ్యూటిఫికేషన్ ఆర్ ఎల్స్ వాట్ వి సే ఏస్థెటిక్స్ ఆఫ్ ద సిటీ అనేది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. ఏదైనా బేసిక్ ఫెసిలిటీస్ మీద ఫస్ట్ ఫోకస్ చేస్తుంటాము. సో సిటీని కొంచెం బ్యూటిఫై చేయడానికి చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. మాది అంటే కొంచెం టైర్ 2 సిటీస్ లో 1 or 2, 3 రోడ్స్, మాక్సిమం 3-4 రోడ్స్ ఉంటాయి సిటీలో నుంచి మేజర్ గా పాస్ అయ్యే రోడ్. ఆ 3-4 రోడ్స్ ఎంటైర్ సిటీని డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది ఎట్లా ఉంది సిటీ అని. సో ఇట్లా ఈ ఫోర్ మేజర్ రోడ్స్ లో మేము ప్లాంటేషన్స్ చేసాము. బోగన్ విల్లా మన రాజమండ్రి నుంచే తెప్పించుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 4,000 ప్లాంటేషన్స్ బోగన్ విల్లా, డిఫరెంట్ కలర్స్. ఎస్. తెప్పించుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి, ట్రాఫిక్ ఐలాండ్స్ అని ఉంటాయి సిటీలో. ట్రాఫిక్ ఐలాండ్స్ అక్కడ కొంచెం స్కల్ప్చర్స్ అని ఎరెక్షన్ చేయడము, లైక్ బటర్ఫ్లై థీమ్డ్ ఒక చోట. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్స్, కన్నడ ఆల్ఫాబెట్స్ ఒక చోట థీమ్ మీడియన్స్ లో. దెన్ ఇప్పుడు రీసెంట్ గా హెలికాప్టర్ HAL వాళ్ళు ఒక 50 lakhs అమౌంట్ వర్త్ హెలికాప్టర్ గిఫ్ట్ గా ఇస్తున్నారు టు ద తుమ్కూర్ సిటీ, బికాస్ వీ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ లో HAL ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటైర్ ఇండియాలో, లైక్ ఆఫ్టర్ బెంగళూరు, ఇక్కడ తుమ్కూరులో ఒక యూనిట్ ఉంది. సో దానివల్ల మేము వాళ్ళ నుంచి 50 lakhs వర్త్ హెలికాప్టర్ ఇస్తున్నారు. అది కూడా ఒక చోట సర్కిల్లో ప్లేస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ సైడ్ లో ఫుట్ పాత్స్ అంతా బెటర్ గా క్రియేట్ చేయడం, ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడము. సో వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. నెక్స్ట్ డెకరేటివ్ లైట్ పోల్స్. మేడం, తుమ్కూరు కార్పొరేషన్ కి రెవెన్యూ పెంచడానికి మీ దగ్గర ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఒక సిటీలో మేజర్ గా రెవెన్యూ వచ్చేసేది ట్యాక్స్ కలెక్షన్, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్, UGD ట్యాక్స్. దీంతో పాటు మేము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెస్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేసాము. ప్రతి ఇల్లుకు ఒక 50 రూపీస్ ఉంటది. అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 200 to 500,000 అట్లా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెస్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎక్కువ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరెవరు ట్యాక్స్ పే చేయట్లేదు లాక్అవుట్ చేసేస్తున్నాము. ఇట్ కుడ్ బి హోటల్స్, మాల్స్. మా దగ్గర మాల్ కొన్ని హోటల్స్ ఉన్నాయి, వెళ్ళేసి లాక్ చేసేసి వస్తున్నాము. సో ఇమీడియట్లీ వాళ్ళు పే చేస్తారు. లేకుంటే ఈ చిన్న షాప్స్ ఉంటే ఆ షాప్స్ ముందు డ్రమ్స్ కొట్టడాలు. సో సంథింగ్ వీఆర్ ట్రైయింగ్ టు డూ టు క్రియేట్ సమ్ అవేర్నెస్, పే చేయాలి అని. దాంతో పాటు మనకు మేజర్ గా రెవెన్యూ వచ్చేసి హోర్డింగ్స్, బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్. సో మనం రోడ్స్ మీద బిల్ బోర్డ్స్ అవి చూస్తూనే ఉంటాము. దాని ద్వారాను వీ హావ్ కలెక్టెడ్ టాక్సెస్. కానీ మీకు తుమ్కూరు మెయిన్ హైవే మీద తీసుకుంటే లాలీపాప్ లోనే పెడితే కొంచెం రెవెన్యూ పెరుగుతుంది కదండి. హోర్డింగ్స్, సో అదే ఇప్పుడు హోర్డింగ్స్ అని ఎగ్జిస్టింగ్ హోర్డింగ్స్ ద్వారానే టెండర్ చేసి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము. వీఆర్ ఫర్దర్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ మొత్తం సిటీలో ఇంకా డిజిటల్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్. దీని ద్వారా ఏమవుతుంది, మనము ఇప్పుడు సిటీస్ లో చూడొచ్చు చాలా చోట్ల బ్యానర్స్. ఒక ఈవెంట్ అయితే ఎదర్ ఇట్ కుడ్ బి ఫెస్టివల్స్ కానీ, లేకుంటే ఏమైనా మేజర్ పొలిటికల్ ఈవెంట్స్ కానీ, అండ్ యాజ్ స్మాల్ యాజ్ ఒక బర్త్డే ఈవెంట్, ఎవరిదో బర్త్డే ఉంటది,
ఆ సిటీలో కొన్ని ఏరియాస్ లో ఆ పర్సన్ బర్త్డే బ్యానర్లు వేయడాలు ఇవన్నీ చేస్తుంటారు. సో ఇప్పుడు యాక్చువల్లీ 1 year అయ్యింది. మేజర్ ఒక 3 roads వాట్ ఐ సెడ్ అర్లియర్, ఈ మేజర్ 3 roads ని కంప్లీట్ గా బ్యానర్ ఫ్రీ అని చేసేసాము. సో వాళ్ళు ఏదే బ్యానర్స్ వేసుకుంటే వేరే చోట్ల వేసుకోవచ్చు, బట్ ఈ మేజర్ 3 roads లో బ్యానర్స్ కంప్లీట్లీ బ్యాండ్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్టెప్. సిటీలో కొంచెం బ్యూటీ కూడా ఇంక్రీజ్ అయింది. లేకుంటే ఎక్కడంటే ఆ చోట బ్యానర్స్ మీరు మొన్న చూసారు, ముంబైలో కూడా ఒక ఆల్మోస్ట్ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ ఓన్లీ, పెద్ద అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ బ్యానర్ పడింది జనాల మీద వర్షాల టైంలో. సో ఇలాంటి స్టెప్స్ కూడా తీసుకుంటున్నాము. సో డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ వుడ్ బి బెటర్ ఆప్షన్. ఓకే. అంటే పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావడానికి ఏం తీసుకొస్తున్నారు కొత్త కొత్త కార్యక్రమం? అంటే పబ్లిక్ ముందు వాళ్ళు ఎడ్యుకేట్ తీసుకొస్తే కదా మీరు చేస్తున్న ప్లాన్ కి సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్, సో చాలా, ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా యాక్టివిటీస్ స్టార్ట్ చేసాము. డోర్ టు డోర్ వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడము. నెక్స్ట్ ఒక వార్డ్ లోనే కొన్ని పార్క్స్ ఉంటాయి. సో పార్క్ లెవెల్లోనే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఫాల్ సీజన్, చాలా ఆకులు పడుతుంటాయి, అక్కడనే లీఫ్ కంపోస్టర్స్. సో మాకు ఈ రోడ్ సైడ్ ఎక్కువ కసు వచ్చేది లీఫ్, పడిపోయిన లీవ్స్ అని. సో అవన్నీ వేస్ట్ లీఫ్ కంపోస్టర్స్ అని ఆ వార్డ్ వైజ్ అనే చేయడాలు. నెక్స్ట్ ఏంటి, వి హ్యావ్ డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్స్. సో అక్కడ జనాలు కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా డ్రై వేస్ట్ ఉంటే, ఈ నూనె బాటిల్స్ కానీ, ఓల్డ్ ఏమైనా ఐటమ్స్ ఉంటే గానీ, ఎలక్ట్రిక్ వేస్ట్ ఉంటే గానీ, ఇలాంటివన్నీ అక్కడ వాళ్ళ వార్డ్ వైజ్ నే వెళ్ళి ఇవ్వచ్చు, కలెక్ట్ చేయడాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి పైప్ కాంపోస్టర్స్ అని స్టార్ట్ చేసాము. అంటే ఇంట్లోనే మనము బయోగ్యాస్ కాంపోస్టర్స్ చేసుకొని, సో అది ఇంటికే వాడుకోనట్టు. ఓకే. ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ వీఆర్ టేకింగ్. దెన్ సైక్లోథాన్, ప్లాగథాన్ అని, యోగా సెషన్స్ అని, ఒక లేక్ ఉంది, లేక్ క్లీనింగ్ పెట్టుకున్నాము, వార్డ్ వైజ్ క్లీనింగ్ పెట్టుకున్నాము. సో ఆల్మోస్ట్ మే కార్పొరేషన్ తో పాటు ఎన్జిఓస్, తుమ్కూరులో ఎన్ని ఎన్జిఓస్ ఉన్నాయో అరౌండ్ 40 ఎన్జిఓస్ ఉంటే అందరిని ఇన్వాల్వ్ చేసుకొని ఒక్కొక్క వార్డ్ ఒక్కొక్క ఎన్జిఓకి ఇచ్చేసాము. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ద వార్డ్ క్లీన్. అలాంగ్ విత్ దిస్ SHG, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉంటాయి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని పార్క్స్ క్లీనింగ్ అని స్టార్ట్ చేసుకున్నాం. సో ఆ ఏరియాలో ఆ పార్క్ ఆ 1 SHGకి ఇచ్చేసాం. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ద పార్క్ క్లీన్. మొన్న రిపబ్లిక్ డే కి, ఇండిపెండెన్స్ డే కి అంతాను వాళ్ళు అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నారు. మేడం, అంటే మీరు పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ డెవలప్ చేస్తున్నారు తుమ్కూరు, రైట్? మీకు ఇంకొక పోస్ట్ ఉంది, స్మార్ట్ సిటీ MD. కర్ణాటక గవర్నమెంట్ స్మార్ట్ సిటీని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీసుకొని చేస్తాం. మీరు చెప్తున్నట్లుగా నోయిడా ఏ విధంగా తయారైందో ఫ్యూచర్ లో బెంగళూరు పక్కన తుమ్కూరు కూడా అదే విధంగా రెడీ అవుతుంది అంటారు. స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లో మీ మార్క్ ఏముంది? అసలు మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది? స్మార్ట్ సిటీ అనేది ఇట్స్ 1000 crores వర్త్ ప్రాజెక్ట్. 50% is from state government, 50% is from central government. So 500 crores, 500 crores. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ అంటే ఇట్ ఈస్ ద బ్లాంక్ చెక్. ఈచ్ సిటీ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఓన్ స్మార్ట్నెస్, అంటే ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకోవాలి, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద సిటీ అని. అలానే తుమ్కూరులో మేజర్ గా మాకు రోడ్స్ చాలా అండర్ డెవలప్డ్ ఉండేది. అది పాన్ సిటీ అంటే మొత్తం సిటీ రోడ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ లైబ్రరీ, సో చాలా బ్యూటిఫుల్ గా లైబ్రరీ వచ్చింది. ఒక 50 crores లో లైబ్రరీ, అరౌండ్ 4 floors ఉన్నాయి. అండ్ చిల్డ్రన్ సెక్షన్ సపరేట్ ఉన్నాయి, బ్రెయిలీ సెక్షన్ ఉన్నాయి, నెక్స్ట్ కంప్యూటర్స్ ఉన్నాయి, ఈ బుక్స్ ఉన్నాయి, యూపీఎస్సి మరి కేపీఎస్సి అండ్ అదర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక సపరేట్ హాలే ఉంది. అండ్ నెక్స్ట్ MG స్టేడియం, మహాత్మా గాంధీ స్టేడియం అని ఒకటి చేసాము, అది కూడా 60 crores ఉంటుంది. వీ హ్యావ్ ఇంటర్నేషనల్ లెవెల్ సింథటిక్ ట్రాక్ అండ్ అరౌండ్ 4000 people క్యాన్ బి అకామిడేటెడ్ ఒక స్టేడియంలో. సో ఈ స్టేడియం కన్నా ముందు నార్మల్ ఫీల్డ్ లో చేసేవాళ్ళు అన్ని నేషనల్ ఫెస్టివల్స్, బట్ ఆఫ్టర్ ద స్టేడియం స్టార్టెడ్ ఇప్పటి వరకు ఒక 50 events వుడ్ హావ్ డన్ ఆ స్టేడియంలో. నెక్స్ట్ అలానే ఒక కాలేజ్ ఉంది, ఎంప్రెస్ కాలేజ్ అని. ఇట్స్ అ గవర్నమెంట్ PU కాలేజ్, అంటే 11th and 12th ఫర్ గర్ల్స్ ఎస్పెషలీ. అంటే అప్పుడు కింగ్స్ టైం అప్పుడు కట్టించిన కాలేజ్ అది,
చాలా ఓల్డ్ కాలేజ్. ఇట్ హాస్ హిస్టరీ ఆఫ్ అరౌండ్ 100 ఇయర్స్ ఆర్ 120 ఇయర్స్. సో అలాంటి కాలేజ్ లో ఒక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో లాబొరేటరీస్ క్రియేట్ చేసాం. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ ల్యాబ్స్ చాలా బాగుంటాయి. అసలు ఈ ల్యాబ్స్ చేశాక పిల్లలు వేరే ప్రైవేట్ కాలేజ్ కి బదులు ఇక్కడికే వచ్చేసి జాయిన్ అవుతున్నారు ఈ కాలేజ్ కి. అండ్ వీ హావ్ ఆల్సో క్రియేటెడ్ వన్ స్మాల్ హాల్ కింద, ఫంక్షన్ హాల్. దీనివల్ల ఒక రెవెన్యూను జనరేట్ అవుతోంది టు ద స్కూల్, టు ద కాలేజ్. అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ చేసాము. అండ్ బస్ స్టాండ్, మేజర్ గా ఒక బస్ స్టాండ్ చేసాము. అదిను చాలా బాగుంది. ఇట్ ఈస్ వరల్డ్ క్లాస్ బస్ స్టాండ్. ఎస్కలేటర్స్ ఉంటాయి బస్ ఓకే. స్టాండ్ లోపల, గవర్నమెంట్ బస్ స్టాండ్. సో వైల్ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మాకు మేజర్ గా ప్రాబ్లం వచ్చేసింది ఈ రోడ్స్ చేసేటప్పుడు ఎక్స్పాన్షన్, వైడనింగ్ ఆఫ్ ద రోడ్స్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఇలాంటి కొన్ని మేజర్ ఇష్యూస్ వచ్చాయి. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పొలిటికల్ లీడర్స్ అండ్ సివిలియన్స్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, we were able to clear them. ఓకే. అంటే మీకు ఒక గోల్ వచ్చింది. ఆ గోల్ మీరు రీచ్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఇంకా నేను మీకు పర్సనల్ లైఫ్కి వద్దాం. Personal life. మీరు ఓకే. ఒకవైపు yes. ఒకవైపు ప్రొఫెషనల్ గా ఉండాలి, ఇంకోవైపు పర్సనల్ లైఫ్. మీరు ఇంటికి Uh-huh. వెళ్ళిన తర్వాత అత్తగారు, మామగారు, బాబు వాళ్ళని చూడాలి, ఆఫీస్కి వచ్చాక ఈ ఫైల్స్ చూడాలి. ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ రెండు ఇంపార్టెంట్ పోస్టులే మీకు. ఇప్పుడు దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అందరు చెప్తుంటారు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ ఇస్ కొన్ని రోజులు చాలా బిజీగా ఉంటాము, వేర్ ఇన్ విల్ బి వర్కింగ్ ఆల్మోస్ట్ 22 hours 20 hours. అలాంటి కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు అలాంటి కొన్ని చోట్ల విల్ బి లెఫ్ట్ విత్ సమ్ మినిమల్ టైం. బట్ ఆన్ ది అదర్ వే హ్యాండ్స్, సమ్ డేస్ వీఆర్ ఫ్రీ ఎనఫ్ కొన్ని రోజులు. సో ఇలాంటి టైం అప్పుడు ఐ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్ అండ్ విత్ మై బేబీ. యాక్చువల్లీ వీ హ్యావ్ వన్ 2-year-old బాయ్ బేబీ. అండ్ అర్లియర్ నేను సాటర్డే సండేస్ కూడా ఈవెంట్స్ కి వెళ్ళేదాన్ని. బట్ దెన్ ఐ స్టాప్డ్. ఏంటి, నేను పని చేస్తే 5 days 6 days, మాకు ఎవ్రీ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఉంటది కర్ణాటకలో. ఓకే. సో సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే అండ్ సండేస్ ఆఫ్ ఆల్ ద 4 weeks నేను ఎక్కడ బయటకి ఈవెంట్స్ కి రాను అని చెప్పేశాను డైరెక్ట్ గా. బికాస్ 5 days 6 days ఐఎమ్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఆఫీస్ లో. బట్ ఆ 1 or 2 days ఏముంటది, నేను కంప్లీట్ గా నా బేబీతో ఉండాలి. ఎందుకంటే మనం జాబ్ ఉంటది, బట్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్. వాళ్ళ స్మాల్ స్టెప్స్, ఫ్రమ్ క్రాలింగ్ టు దర్ ఫస్ట్ వాక్, ఫస్ట్ వర్డ్, ఫస్ట్ టైం రన్ చేయడాలు, ఫస్ట్ టైం కిక్ చేయడం. సో దో స్మాల్ మూమెంట్స్ విల్ బి లాస్ట్. అండ్ మరి వీ కెనాట్ రీక్రియేట్ దెమ్. అండ్ మరి ఆ బేబీని ఆ ఏజ్ కి తీసుకెళ్ళలేం. సో ఐ ఫీల్ it's especially important to spend our time even when mothers are close to their babies for the ఏంటి brain development గాని it is faster. సో ఎక్కడెక్కడ దొరుకుతుందో టైం, ఐ మేక్ షూర్ దట్ ఐ స్పెండ్ టైం విత్ ద బేబీ. ఓకే. కానీ మీ మన సార్ కూడా తీసుకుంటే ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్, ఇద్దరు కూడా మీరు ఐఏఎస్, ఇద్దరు పబ్లిక్ సర్వెంట్స్, ఇద్దరు 24/7 లో ఉంటారు. అంటే మీకన్నా ఎక్కువ ఆయన కంటే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది పబ్లిక్ తో. మరి ఎలా మేనేజ్ చేస్తారండి? మీకు సెలవు ఉన్నప్పుడు సార్కి ఉండదు, సార్కి ఉన్నప్పుడు మీకు ఉండదు. అదే ఎప్పుడు మీకు సాటర్డే సండే హాలిడే ఉన్నా సార్కి ఉండదు, 24/7 జాబ్. సిన్స్ హీ ఈస్ ఎస్పీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, 24/7 డ్యూటీ ఉంటది. నైట్ కూడా క్రైమ్స్ జరుగుతుంటాయి, మిడ్ నైట్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ పండగ రోజులని ఏముండవు, హాలిడేలు అని ఏముండవు. బట్ స్టిల్ అదే నేను ఇందాక చెప్పినట్టు తను ఫ్రీ ఉంటే ఇంట్లో తను కేర్ తీసుకుంటారు. ఒక్కొక్క రోజు నాకు ఏదైనా మీటింగ్ అంటే, బెంగళూరు దగ్గరలో ఉంది, సో మాకు మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ మీటింగ్ పిలుస్తుంటారు బెంగళూరుకి. అలాంటప్పుడు ముందుగానే వి ప్లాన్, ఈ రోజు నేను బెంగళూరుకి వెళ్తున్నాను, సో మీరు త్వరగా రావాలి ఇంటికి, అండ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. అలా సో వి ప్లాన్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. అండ్ సమ్ టైమ్స్ నేను టైర్డ్ గా ఉన్నప్పుడు మై హస్బెండ్ ఫీడ్స్ ద బేబీ, ఆటాడించడాలు. సో ఈక్వల్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రెసెంట్ జనరేషన్ ముందు జనరేషన్ లో కాకుండా ఫాదర్స్ ఆర్ టేకింగ్ ఈక్వల్ రోల్.
ఇన్ రైజింగ్ బేబీ. అంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అన్న టైంలో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకున్నారా? అంటే సిన్స్ ఇట్ ఈస్ ఆల్ ఇండియా సర్వీస్, ఇలాంటి కష్టాలు ఉండే ఉంటాయి. అండ్ ఎక్కువ డిస్కస్ చేయలేదు కానీ బట్ యాజ్ సిచ్యువేషన్ హెస్ కమ్ వి ఏంటి చేంజ్డ్ అవర్ సెల్ఫ్ వెర్ ఎవర్ రిక్వైర్డ్, వి హావ్ అకామిడేటెడ్ బేబీస్ రిక్వైర్మెంట్. బట్ ఫైనల్ గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ లోకి రావాలంటే సివిల్ సర్వీస్ లో రావాలనుకున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ద ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. మనము ఊహించలేము, అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ యూ కెన్ లిటరలీ మేక్ ఆర్ బ్రేక్ ఎనీథింగ్. యూ కెన్ మేక్ గుడ్ థింగ్స్, యూ కెన్ బ్రేక్ సమ్ ఓల్డ్ కస్టమ్స్ ఏమి ఉంటాయి. సో యాజ్ ఐ వాస్ టెలింగ్, అప్పుడే చెప్పినట్టు ఇట్స్ లైక్ అ బ్లాంక్ చెక్. Hmm. And it's an open book or else a white page where you can write a story also. Earlier dynasties లో ఎరాస్ అని చెప్పేవారు. ఈ కింగ్ ఉన్నప్పుడు ఈ ఎరాలో ఇలా అయింది, అక్బర్ టైంలో ఇలా అయింది, అశోక టైంలో ఇలా అయింది. బట్ అట్ ప్రెసెంట్ మీరు ఒక డిస్టిక్ కి వెళ్తే డెప్యూటీ కమిషనర్ ఎరా లాగా ఒక ఎరాని జనాలు ఊహించుకుంటారు. అంటే ఇక్కడ డెప్యూటీ కమిషనర్ ఉన్నప్పుడు ఇలా జరిగింది, నెక్స్ట్ వన్ మోర్ డీసీ వచ్చారు, వాళ్ళ టైంలో ఎట్లా జరిగింది. మేకింగ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ ఎన్నో చూస్తుంటాము, ఒక 10-15 years నుంచి అట్లానే ఉంటాయి ఇష్యూస్, సాల్వ్ అయ్యిండవు. అండ్ కొంచెము మనము ఎఫర్ట్స్ వేసి కొంచెం టైం తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తే we will be able to move big rocks, huge rocks also. No. And all that is required is కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్స్, కొంచెం డెడికేషన్. మనం ప్రిపరేషన్ వరకు ఎంత డెడికేషన్ పెట్టేసి చదువుకొని చేస్తామో, ఒక్కసారి జాబ్ లో వచ్చేసాక బికాస్ ఆఫ్ ద హెక్టిక్ షెడ్యూల్ మన కోర్ జాబ్ ఏముంటాయి దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి టెండ్ టు ఫర్గెట్ ఆర్ ఓవర్ సైట్ లో వెళ్ళిపోతుంది. సో ఆ కోర్ జాబ్ మీద ఫోకస్ చేసేసి అండ్ ఇలాంటి లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూ చేసేసి అండ్ పబ్లిక్ కి దగ్గరగా ఉండాలి. వీ హ్యావ్ టు లిజన్ టు పబ్లిక్. ఇప్పుడు ఎవరైనా వస్తే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ వన్స్ యూ లిజన్ టు దెమ్. వాళ్ళు ఏది చెప్తున్నారు వినిపించుకుంటే. సో అమ్మాయిలకి ఐ వుడ్ సే దట్ అర్లియర్ ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు చాలా కష్టాలు ఉండేవి. వారికి డీసీ షిప్ ఇవ్వలేదు, ఇన్ఫాక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే పెట్టేసి జాబ్ ఇచ్చేవారు. బట్ నౌ ఇట్ హాస్ చేంజ్డ్. మా జిల్లాలోనే కలెక్టర్ వచ్చేసి మేడం లేడీనే ఉండేది, నేను లేడీ. అండ్ దెన్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ ఉన్నారు, సో షీఈ్ ఆల్సో లేడీ. మొత్తం మా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ని చూస్తే 75% ఆర్ ఉమెన్ అండ్ 25% ఆర్ మెన్. సో ఇప్పుడు ఎస్ 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 ఇలా now the world has changed. All that we require is to put ourselves our best efforts. పబ్లిక్ సేవ చేయాలంటే ఖచ్చితంగా సివిల్స్ దీంట్లో రండి. ఇక్కడ పాలసీ మ్యాటర్ డిసైడ్ చేయాల్సింది మనమే కాబట్టి అమ్మాయిలు అందరూ రండి. ఇక్కడ మీరు అనుకున్నది సాధిస్తారు, కానీ నీతిగా నిజాయితీగా నిబద్ధగా ఉన్న వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు అశ్విజ గారు. ఇది అశ్విజ గారితో ఇప్పుడు మన పక్కనే ఉన్న అశోక్ కుమార్ గారు అడుగుతాం. యూపీ నుంచి వచ్చినారు, యూపీలో మోస్ట్ క్రిమినల్స్ చూసారు మీరు. కర్ణాటక చాలా పీస్ఫుల్ సిటీ, పీస్ఫుల్ స్టేట్. ఫస్ట్ ఎయిడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్ట్. సో నేను ఫస్ట్ ఎస్పీ లోకాయుక్త దగ్గర రిపోర్ట్ చేసుకున్నాను. సో లోకాయుక్తలో ఆల్మోస్ట్ 2 years ఉన్నాను. ఓకే. సో ఇట్ వాజ్ వెరీ అంటే మంచి ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. ఎస్పెషల్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మనకు ఆంధ్రాలో ఏసీబీ అని ఉంది. సో సేమ్ వీ విల్ వర్క్ ఆన్ ద సిమిలర్ లైన్స్. సో అక్కడ ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఏం కరప్షన్ డైరెక్షన్స్ ఉంటాయి, సో ఇవన్నీ వీ టుక్ కెన్ యాక్షన్. ఓకే సార్, లోకాయుక్త అంటే ఇక్కడ పొలిటీషియన్స్ చాలా భయపడుతుంటారు. ఎవరైనా అంటే అంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో ఏసీబీ అనగా అంటే ఆంధ్రలో తెలంగాణ ఏసీబీ అంటే అదొక ప్యానిక్ అవుతారు, కానీ లోకాయుక్త అంటే ఏసీబీ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ప్యానిక్ అవుతారు.
కానీ లోకాయుక్త కర్ణాటక అనగానే పొలిటీషియన్స్ ప్యానిక్ అవుతుంటారు. సో సింపుల్ స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఏంటంటే సింపుల్ రీజన్ ఈజ్ అక్కడ మనకు ఎనీవేర్ ఏసీబీ అంటే ఇట్ ఈస్ అండర్ స్టేట్ గవర్నమెంట్, బట్ ఇన్ కర్ణాటక లోకాయుక్త అంటే హానరబుల్ లోకాయుక్త ఈజ్ జుడిషియరీ, ఈజ్ ఏ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ అనమాట. సో అయినందువల్ల ఆ భయం ఉంటుంది. ద పవర్స్ గివెన్ అండర్ లోకాయుక్త యాక్ట్ కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ, సో ఇట్ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అంటే అందులో డిఏ కేసు కానీ ట్రాప్ కేసు కానీ జరిగితే అందులో కన్విక్షన్ వస్తుంటుందా? చాలా ఎక్కువ మా ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్లోకి లోకాయుక్తతో ఎక్కువ కన్విక్షన్ ఉంటుంది. అంటే ట్రాప్ కేసులో ఎక్కువ వస్తుంటాయి కానీ డిఏ కేసులో వస్తుంటుందా? డిఏలో కూడా బాగానే వస్తుంది. అదే మీరు అన్నట్టు పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే దీంట్లోనే ఎక్కువ వస్తుంది. ఓకే సార్, లోకాయుక్త తర్వాత ఎక్కడికి వచ్చాను? సో లోకాయుక్త తర్వాత తుమ్కూరుకి వచ్చాను. ఎక్కడికంటే తుమ్కూరుకి. ఓకే, వచ్చాను. తుమ్కూరు అనేది పెద్ద సిటీ అండి. ఈ జిల్లాకు అడుగుపెట్టిన తర్వాత మీ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? సో తుమ్కూరు మీరు అన్నట్లు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 10 తాలూకులు ఉంటాయి. దాదాపు 11 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 ఎమ్మెల్సీస్ ఉన్నారు, 2 క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. ఇట్స్ లైక్ ఏ మినీ స్టేట్, ఒక మినీ కర్ణాటక అంటారు. అండ్ ఇక్కడ ఉన్న రీజియన్స్ కూడా ఒక్కొక్క ఏరియా ఒక రీజియన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మన పావుగడ అంతా నార్త్ కర్ణాటక కల్చర్ ఉంటుంది, టువర్డ్స్ సౌత్ కునిగల్ ఇవంతా మనకి మండ్య హాసన్ కల్చర్ ఉంటుంది, టువర్డ్స్ ఈ తిప్టూరు ఇదంతా మనకి షిమోగా కల్చర్ ఉంటుంది. సో ఇట్స్ ఎ మినీ కర్ణాటక. అండ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ హ్యాండ్లింగ్ దిస్ బిగ్ డిస్ట్రిక్ట్ అన్నది కొంచెం ఛాలెంజింగ్ డెఫినెట్లీ, బట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై ఆఫీసర్స్, విత్ ద సపోర్ట్ ఆఫ్ మై colleagues and other department officers, my minister and all, so we did a good job. సార్, పొలిటికల్గా మీరు చాలా డెఫినెట్గా ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు, కానీ మెయిన్ హోమ్ మినిస్టర్ గారు కూడా తుమ్కూరు దీనికి సంబంధించి ఆయన ప్రజలు ఏమైనా ఉంటుందా? ఆయన ఇన్ఫ్లుయెన్స్ అని చూపిస్తుంటారా? ఆయన హీజ్ కైండ్ వన్ ఆఫ్ ద ఐడియల్ పొలిటీషియన్స్. మనము చూస్తున్న ఈ సినారియోలో ఆయన ఒక నిజమైన ఐడియల్ పొలిటీషియన్. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉంటాయి. టెక్స్ట్ బుక్ పోలీసింగ్ జరగాలన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. సో ఆయన బేసిక్ పోలీసింగ్ చూపిస్తారు. బేసిక్ పోలీసింగ్ అంటే మనం కొంచెం క్యాజువల్ యాటిట్యూడ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. బాగా స్ట్రిక్ట్గా చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రకారము ఐపీఎస్, ఐపీసీసీ, సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఎలా చేయాలో ఆన్ పేపర్ ఎలా ఉంటుందో అలా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సార్, తుమ్కూరులో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే? తుమ్కూరులో మీరు చెప్తున్నట్లుగా పక్కన ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంటుంది, ఒకవైపు మాండ్య, ఇంకా ముందుకు వెళ్తే మీరు మహారాష్ట్ర కూడా ఎస్కేప్ అవ్వచ్చు కొంతమంది క్రిమినల్స్. సో తుమ్కూరు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఇది బెంగళూరు సిటీకి అవుట్స్కట్ డిస్ట్రిక్ట్, అవుట్ సైడ్ ద బెంగళూరు సిటీ. అండ్ మీరు అన్నట్లు హోమ్ మినిస్టర్ సార్ ఇక్కడే ఉంటారు. సో ఈ 2 కారణాల వల్ల మనకి చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా. సార్, తుమ్కూరులో ఇటీవల జరిగిన ఒక డకాట్ గ్యాంగ్ పట్టుకోవడం, ఎక్కువగా బంగారం రికవర్ చేయడం, మేము కక్రాల అని యూపీలో ఒక ప్లేస్ ఉంది. సో కక్రాల గ్యాంగ్, సో దే ఆర్ వెరీ నోటోరియస్. సో దే కమ్ విత్ ఆల్ ఫుల్ ఎక్విప్మెంట్ వచ్చి వాళ్ళు జ్యువెలరీ షాప్స్ని టార్గెట్ చేస్తారు. అండ్ వాళ్ళు వచ్చి అటాక్ చేసి నైట్ రాబరీ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏం క్లూవే దొరకట్లేదు. అప్పుడు ఈ స్మార్ట్ సిటీలోనే సో ఒక వెహికల్ వచ్చిపోవడం మేము చూస్తాం. ఆ వెహికల్ క్లూ బేసిస్ మీద మేము ఆ కేసు డిటెక్ట్ చేస్తాము. అంటే వెహికల్ నెంబర్ ప్లేట్ ప్రకారం అంత దూరం వెళ్ళారు? అంత దూరం వెళ్ళి అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫిరోజాబాద్ డిస్ట్రిక్ట్లో అది కక్రాల గ్యాంగ్ అని ఉందన్నమాట, ఉత్తరప్రదేశ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లోకి ఎంటర్ అవ్వడం ఇంపాసిబుల్ అయింది మా వాళ్ళకి. సో కానీ నేను అక్కడ వర్క్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఎస్ఎస్పీ నాకు నేను ఏఎస్పీకి ఉన్నప్పుడు ఆయన నా ఎస్ఎస్పీకి ఉండేవారు. సో ఆయన కాల్ చేశాను, సార్ మీ జిల్లాలో ఇలా ఉన్నారు, సో వీ నీడ్ యువర్ సపోర్ట్ అంటే హీ సెంట్ హిస్ టీమ్. సో జాయింట్ ఆపరేషన్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళని దొంగలను పట్టుకొని గోల్డ్ రికవర్ చేసుకొని వచ్చాం. సార్, యూపీ కానీ నార్త్ ఇండియా సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కువ సౌత్ ఇండియా మీద ఫోకస్ చేస్తారంటే డకాయిట్లు కానీ ప్రాపర్టీ కానీ? అంటే ఇది ఎయిదర్ అండి, 2 వైపులా ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఇలా అక్కడ చేస్తారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, కానీ ఎక్కువ శాతం అక్కడ నుంచి ఇక్కడే వస్తారు. ఇట్ ఈస్ బికాస్ ఆబ్వియస్లీ ఒకటి ఉన్న చోటే ఎవరు అఫెన్స్ చేయడం కష్టం, వెరీ ఆబ్వియస్ థింగ్. సెకండ్ థింగ్, ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం ప్రాస్పరస్ ఉంది. అంటే ఇక్కడ గోల్డ్ యూజ్ చేస్తారన్నా? యూజ్ చేస్తారు. పబ్లిక్లో మన వాళ్ళు వేసుకొని తిరుగుతున్నంత గోల్డ్ అటువైపు కనపడదు, కల్చరల్లీనూ కనపడదు. మనం కల్చరల్ గాను అండ్ బై హ్యాబిట్ ఆల్సో మన దగ్గర ఎక్కువ కనపడుతుంది.
అందుకోసం వాళ్ళు సౌత్ ఇండియాని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఇంకా మీకు మెయిన్ ఇంకా ఛాలెంజింగ్ ఏం కనిపిస్తుంది ఇంకా చేయాలి తుమ్కూరుని? సో తుమ్కూరు తుమ్కూరుని స్మార్ట్ సిటీగా చేశారు కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూ అన్నది ఏది వచ్చినా మెయిన్ ఎక్స్పోజ్ అవుతుంది. రెండు హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యూషన్ కాబట్టి చిన్న ఇష్యూ జరిగినా అది స్టేట్ వైడ్ గా ఎక్స్పోజ్ అవుతుంది. తుమ్కూరు ఈజ్ యాక్చువల్లీ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ అండి. సో ఒక రకంగా చూస్తే నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు క్రియేట్ అన్ ఐడియల్ డిస్ట్రిక్ట్. ఒక కానూను సువ్యవస్థ ఎట్లా ఉండాలి, ఒక మనము సినిమాల్లో చూసినట్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే రెస్పాండ్ అయ్యి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేసి క్విక్గా ఇన్వెస్టిగేషన్ చేసి క్విక్గా న్యాయం చేయగలిగే ఇది అది కానీ. సో అండ్ మనకి బీట్ పోలీసింగ్ అంటాము అది కానీ. సో జనరల్లీ దీస్ బేసిక్ పోలీసింగ్ మనము ఈ ఎప్పుడు హై క్రైమ్ ప్రొఫైల్ ఉన్న చోట చేయలేము. సో ఇక్కడ తుమ్కూరులో మాకు ఆ అవకాశం ఉంది. సో వీ కెన్ డెఫినెట్లీ. సాధారణంగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీతో పాటు కొంతమంది టెక్నాలజీకి అడిక్ట్ అవుతారు, కొంతమంది విజువల్ పోలీసింగ్ ఇస్తారు. మీరు రెండు కలిపి చేస్తారా, విడివిడిగా చేస్తారా? యాక్చువల్లీ బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? సో నవే డేస్ మనము మాన్యువల్గా అంటూ ఏది సాధ్యం కాదు. బేసిక్ పోలీసింగ్ అంటే పాతకాలంలో సైకిల్స్ మీద తిరిగేవాళ్ళు, లాఠీలతో విజిల్ వేసుకొని తిరిగేవాళ్ళు. నవే డేస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ అట్ హ్యాండ్ ఉన్నాయి. వాట్సాప్, ఫోన్, nowadays wireless became redundant. Majority we are immediately getting in touch with phone only. ఇట్లా వేరే వేరే టెక్నాలజీ ఉన్న వల్ల ఇప్పుడు ఆ డిస్కషన్ ఆఫ్ టెక్నాలజీనా హ్యూమనా అన్నది లేదు. టెక్నాలజీ ఇస్ ఇన్ఎవిటబుల్ అండ్ హౌ బెటర్ వీఆర్ యూజింగ్ అనేది. సో ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ డెఫినెట్లీ. కర్ణాటక ఈజ్ వన్ ఆఫ్ ద పైనియర్ స్టేట్స్, ఆఫ్ కోర్స్ తెలంగాణ లాగా. సో మా దగ్గర కూడా లాట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ యాక్షన్ మా దగ్గర టెక్నాలజీ ఉంటుంది. ఓకే. సో దట్ వీఆర్ అంటే టెక్నాలజీ మస్ట్ అనుకోండి. టెక్నాలజీతో పాటు ఫుట్ మన విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, లేదంటే పబ్లిక్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం. ఇది ఇగ్నోర్ అవుతుంది అనేది కొంచెం ఉంది. అంటే ఎలా అంటే ఇట్ బికేమ్ కాంప్లికేటెడ్ అండి. మొదట్లో పాపులేషన్ తక్కువ ఉండేది, ఏరియాస్ ఆఫ్ డెవలప్డ్ అంటే టౌన్స్ సిటీస్ తక్కువ ఉండేటివి. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైంది, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువైంది, అన్ని చోట్ల పోలీసులు ఉండాలంటే కష్టం. ఇప్పుడు తుమ్కూరు 28 లక్షల జనాభా, మేము 2000 మంది ఉన్నాము. ఎన్ని చోట్ల కనపడితే అన్ని చోట్లకి వెళ్తాం. మన టెక్నాలజీ మస్ట్. యూజింగ్ టెక్నాలజీ అట్ ద సేమ్ టైం వీఆర్ ఆన్ ద రోడ్స్. సార్ మీ నాన్నగారు కూడా డిపార్ట్మెంట్ కాబట్టి మీ నాన్నగారు ఉన్న టైంలో ట్రెడిషనల్ క్రైమ్ జరిగింది, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్కి వచ్చింది, తర్వాత సైబర్ క్రైమ్. ఇప్పుడు మీ జిల్లాలో సైబర్ క్రైమ్ ఎక్కువగా ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? సైబర్ క్రైమ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అక్రాస్ ద కంట్రీ. 2 కేటగిరీస్ ఆఫ్ క్రైమ్ ఇస్ ఎక్కువ అండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే ఏదో యాప్ చెప్తారు, ఈ యాప్లో ఇన్వెస్ట్ చేయండి యూ విల్ గెట్ రిటర్న్స్ అంటారు. దట్ ఈస్ ద హైయెస్ట్ పర్సెంట్. 60% ఆఫ్ సైబర్ ఫ్రాడ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. రైట్. నెక్స్ట్ మోస్ట్ అలార్మింగ్, ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ లేకపోయినా ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నది వచ్చేసి డిజిటల్ అరెస్ట్. రైట్. సో డిజిటల్ అరెస్ట్ అని బికాస్ దట్ విల్ క్రియేట్ ఏ ఫియర్ ఇన్ ద ఇది. ఈ 2 కేటగిరీస్ మోస్ట్ అలార్మింగ్ సైబర్ ఫ్రాడ్. హనీ ట్రాప్స్ లేవంటారా? అది ఒక టైంలో నడిచింది. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ ట్రెండ్ లాస్ట్ ఇయర్. సడన్లీ ఇఫ్ యూ పిక్ ద ఫోన్ అవతల వేరే ఎవరో న్యూడ్ ఉంటారు, అదంతా. నౌ పీపుల్ బికేమ్ అవేర్ అండ్ దానికి వెళ్ళట్లేదు. నౌ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ అండ్ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఎనీ పీడిఎఫ్, ఎనీ ఏపీకే ఫైల్ దే సెండ్, యూ టచ్, యూ ఓపెన్, యువర్ ఫోన్ ఈస్ గోన్. రైట్. సార్ సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్, రికవరీ అనేది సెకండరీ, కానీ పబ్లిక్లో అవేర్నెస్ అనేది ప్రయారిటీ ఇవ్వాలి. మీరు సైబర్ క్రైమ్ కాకుండా పబ్లిక్ ఏం చెప్తారు అంటే ఏ విధంగా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి? సో నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు లేదంటే మన ఇంట్లో పిల్లలకి ఏం చెప్తాము, కొత్త చోటికి వెళ్ళకూడదు, కొత్త చోటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కొత్త పరిచయం లేని వాళ్ళతో మాట్లాడకూడదు, పరిచయం లేని వాళ్ళు ఏదైనా ఇస్తే తినకూడదు. సో ఇలా అన్ని చిన్నపిల్లలకి ఏదో చెప్పి పంపిస్తాం. కానీ అదే పద్ధతి, అదే విషయాలు మనం పాటించము. ఫోన్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఏదైనా పంపిస్తే ఇమ్మీడియట్ ఓపెన్ చేసి చూస్తాము. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఇమ్మీడియట్ ఓపెన్ చేసి చూస్తాము. ఏదో తెలియని ఇన్వెస్ట్మెంట్ యాప్లో డబ్బులు తీసుకొని పెడతాము. సో మనం పిల్లలకి ఏం చెప్తామో అదే మనం పాటించట్లేదు. సో ఏం డిసిప్లైన్ మనం పిల్లలతో పాటిస్తాం, పిల్లల్ని పాటించాలని చూస్తాము, అదే మనం కూడా పాటించాలి. అప్పుడు ఆబ్వియస్ డెఫినెట్లీ డిజిటల్ ఈ సైబర్ ఫ్రాడ్స్ అవ్వవు. సార్ సైబర్ క్రైమ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సైబర్ క్రైమ్ అంటే మనకు తెలియకుండా మన ఫోన్లోకి ఇందాక చెప్పినట్టుగా ఏపీకి ఫైలే వస్తాయి. 2 సోషల్ క్రైమ్, సోషల్ క్రైమ్ ఉంటాయి. సోషల్ క్రైమ్తో మనతో మాట్లాడుతూ వాటి మనల్ని కన్విన్స్ చేసి మోసం చేస్తుంటాడు.
ఈ రెండిట్లో ఎక్కువగా మీ తుమ్కూరులో కనిపిస్తుంటాయి? ఎక్కువ Social engineering crime ఉంటుందా? సోషల్ ఇంజనీర్డ్ క్రైమ్ కంటే ఎక్కువ టెక్నాలజీ బేస్డ్ క్రైమ్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇట్స్ మెయిన్లీ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ద క్వాంటమ్ ఆఫ్ మనీ ఎకనామిక్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒక రికవర్ ఉంటుందా మీ దగ్గర ఇప్పుడు అయిన ఎఫ్ఐఆర్లో? విల్ ట్రై టు రికవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇక మాకు ఎక్కువ సక్సెస్ ఉండేది రికవరీలోనే. క్రిమినల్ పట్టుకోవడం ఎక్కడో ఉంటాడు అండ్ హీ యూజెస్ ఆల్ విపిఎన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. సో పట్టుకోవడం కష్టం అవుతుంటుంది, ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తారు. బట్ అట్లీస్ట్ ఫైనాన్షియల్ మూవ్మెంట్ మేము కొంచెం స్టాప్ చేయగలం. సో దాంట్లోనే మేము కొంచెం సక్సెస్ అవుతున్నాం. ఓకే. సెకండ్ డ్రగ్స్ మీద ఫోకస్. డ్రగ్స్ ఇట్స్ అ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ అండి. అండ్ తుమ్కూరులో మూమెంట్ ఉందంటారా? బెంగళూరు అవుట్స్కట్స్, బెంగళూరులో డెఫినెట్లీ వీ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. ఐ షుడ్ నాట్ సే నో, బట్ డెఫినెట్లీ ఫుల్ కంట్రోల్ మీద మేము వర్క్ చేస్తాం. అదేమవుతుందంటే అండి, ఇక ఇట్ బికేమ్ ఏ వెరీ గుడ్ ఎకనామిక్ సోర్స్. ఇప్పుడు ఒక చిన్న ఎకనామిక్స్ ఏమిటంటే మనకి మెయిన్ సోర్స్ వచ్చేసి మన ఏఓబి, ఆంధ్ర, ఎంటైర్ ఇండియా 90% ఏఓబి నుంచి వస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దట్ ఏరియా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నక్సల్ ప్రాబ్లమ్ అండ్ ఆల్. అయినందువల్ల అక్కడ నుంచి వస్తుంది. అక్కడ కూడా మా బ్యాచ్ మేట్స్ ఆఫీసర్స్తో మాట్లాడుతుంటాము. సో వీ కీప్ ఆన్ ఇన్ కాంటాక్టింగ్. ఈవెన్ దే ఆర్ ఆల్సో టేకింగ్ యాక్షన్ ఆన్ గ్రోత్ ఆఫ్ గాంజా అండ్ ఆల్. పంటలలాగా ఉంటుంది, వాటి మీద యాక్షన్ చేస్తుంటారు వాళ్ళు కూడా. బట్ మాకేమవుతుందంటే ప్రాబ్లమ్, ఇట్ విల్ కమ్ త్రూ ఈ విశాఖపట్నం, ఆంధ్ర, తిరుపతి ఈ రూట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి బాంబే రూట్ ఒకటి ఉంటుంది. ఈ బోత్ రూట్స్ నుంచి బెంగళూరు మాకు వస్తుంది. సో వీఆర్ వెరీ విజిలెంట్ ఆన్ ఇట్. అండ్ స్కూల్స్ లెవెల్కి కూడా వెళ్తున్న సంఘటనలు ఉన్నాయి మాకు. సో అట్లా వెళ్ళినప్పుడు బాగా సీరియస్గా గట్టిగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి, ఎన్డీపీఎస్ యాక్ట్ ఈస్ వెరీ స్ట్రింజెంట్. సో దాంట్లో కేసులు పెట్టినప్పుడు బెయిల్స్ కూడా రావడం కష్టం. గట్టిగానే వర్క్ చేస్తారు. ఓకే. పోలీస్ అనగానే మనకు లా అండ్ ఆర్డర్ క్రైమ్ కాకుండా ఫేస్ ఆఫ్ పోలీసింగ్, ట్రాఫిక్. తుమ్కూరులో మీ మార్క్ ఎక్కడ ఉంటుంది ట్రాఫిక్ మీద? తుమ్కూరు టౌన్ ట్రాఫిక్ కంటే ఎక్కువ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ తుమ్కూరు ఇస్ ద గేట్ వే ఆఫ్ బెంగళూరు అండి. తుమ్కూరుతో కలుపుకొని టోటల్ 26 డిస్ట్రిక్ట్స్ పాస్ త్రూ తుమ్కూరు టు బెంగళూరు. ఎవరైనా ఒకరు బెంగళూరుకి వెళ్ళాలంటే ఒక సదరన్ సైడ్ ఉన్న ఒక 4-5 జిల్లాలు వదిలేస్తే, చామరాజనగర్, మైసూర్, మండ్య, కోలార్, అటువైపు కొడగు, ఈ 4-5 జిల్లాలు వదిలేస్తే ప్రతి ఒక్క జిల్లాకి తుమ్కూరుకి వచ్చే వెళ్ళాలి. సో ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ ఆఫ్ హైవేస్ పాసింగ్ త్రూ తుమ్కూరు. మాకు నెంబర్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ స్టేట్ హైవేస్ ఎక్కువ, అండ్ యాక్సిడెంట్స్ ఆర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ హియర్. వీఆర్ third highest number of accidents recording after Bangalore and Bangalore rural. So then control elegant. Then control ki we follow this triple E. This is a common principle we follow in all police in all places across police department. Education, enforcement, engineering. ఈ ట్రిపుల్ we follow that. ఇంజనీరింగ్ మీద కాదు కదా మీ డిపార్ట్మెంట్. బట్ we DC డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరున్నారు వాళ్ళతో కూర్చొని ఆల్ డిపార్ట్మెంట్స్ మేము మంత్లీ వన్స్ మీటింగ్ పిలుస్తాం. రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ మీటింగ్ అని, రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ మీటింగ్ అని. ఆ మీటింగ్లో ఈ మంత్లో జరిగిన యాక్సిడెంట్స్ అన్నిటిని అనలైజ్ చేస్తాం. సో బ్లాక్ స్పాట్స్ డెసిగ్నేట్ చేస్తాం. టూ పాయింట్స్ విల్ డెసిగ్నేట్. ఒకటి బ్లాక్ స్పాట్ వేర్ దెర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్ ఇంజనీరింగ్, ఓకే, వేర్ దెర్ ఆర్ ఛాన్స్ లైక్ టర్నింగ్స్ ఇట్లా. అండ్ ఇంకొకటి వచ్చి హాట్ స్పాట్, రిపీటెడ్గా ఒక చోటే జరుగుతుంటాయి. సమ్టైమ్స్ ఈవెన్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ రోడ్ ఆల్సో, బట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ రిపీటెడ్గా ఒకే చోట అవుతుంటాయి. బ్లాక్ స్పాట్, హాట్ స్పాట్ అని డిసిగ్నేట్ చేసి వాటిలో కంటిన్యూస్ చేంజెస్ తీసుకొస్తుంటాం. కంటిన్యూస్ రోడ్ కరెక్షన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇంకోటి అలా చేసి వీఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ ద యాక్సిడెంట్స్. వీఆర్ పార్ట్లీ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు. ఓకే. రోడ్ యాక్సిడెంట్స్లో డెత్స్ ఎన్ని ఉంటాయండి మీకు యావరేజ్గా? మాకి లాస్ట్ ఇయర్ 970 పర్ యానం. అంటే మర్డర్ కన్నా అదే ఎక్కువ ఉంది. అయ్యో మర్డర్ ఎంత అండి, మాకు అరౌండ్ 40 ఏమో ఉన్నట్లు ఇయర్లీ. 970 రోడ్ యాక్సిడెంట్స్. సార్ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు ఇక్కడ? రిలేటివ్లీ బెటర్ డెఫినెట్లీ. నాకు వేరే ప్లేసెస్లో వర్క్ చేసిన దాంతో కంపేర్ చేస్తే తుమ్కూరు అండ్ కర్ణాటక పర్సే ఇట్ ఈస్ రిలేటివ్లీ బెటర్ ట్రాఫిక్ సెన్స్ ఉంది. బట్ హియర్ ద రీజన్స్ ఫర్ ట్రాఫిక్ ఈజ్ హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్. అవునా? ఓకే సార్, ఇంకా మనం ప్రొఫెషనల్ నుంచి పక్కకు వద్దాం. ఇటు ప్రొఫెషనల్, ఇటు పర్సనల్ లైఫ్. మేడంకి ఇంటికి వస్తే మేడం కూడా, ఆవిడ కూడా డ్యూటీలు ఉంటారు, మీరు డ్యూటీలు ఉంటారు.
మరి ఇద్దరు ఎలా మేనేజ్ చేసుకుంటారండి? యాక్చువల్లీ వీఆర్ అనేబుల్ టు మేనేజ్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మార్నింగ్ బై 7:30 7 o'clock నాకు కాల్స్ స్టార్ట్ అయిపోతాయి. కాన్ఫరెన్స్లో అవి ఇవి ఉంటాయి. మార్నింగ్ 9-9:30 దాకా అదే నడుస్తుంది. ఇంట్లో ఉన్నా సరే ఐ కాంట్ స్పెండ్ టైమ్ విత్ మై బాయ్ ఆర్ ఫ్యామిలీ. మేడంది కూడా దాదాపు అట్లానే ఉంటుంది పరిస్థితి. అది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఆఫీసులకి వెళ్ళిపోతాం. పాపం ఇంకా ఈవినింగ్ మళ్ళీ మేము 7కో 8కో నైట్ ఇంటికి వస్తాం. అప్పటిదాకా మా బాబు 2.5 year old బాయ్ ఆర్యవర్త్ మమ్మల్ని చూడడానికి కూడా టైం లేదు. కానీ ఆ బాబు 2 సంవత్సరాల కాదు ఇప్పుడు మాట్లాడుతుంటాడు, అవన్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కదా. మిస్ అవుతుంటుంది డెఫినెట్లీ. అండ్ నైట్ ఏమవుతుంది, ఇప్పుడు వచ్చి పొద్దునంతా లేం కదా అని వాడు మమ్మల్ని వదలదు. నైట్ 12-1 గంట దాకా నిద్రపోడు. మీకు ఏదో ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఐ హ్యావ్ టు రన్. నైట్ హీఈస్ నాట్ స్లీపింగ్ అండ్ అగైన్ హీఈస్ నాట్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్. సో ఇట్ బికేమ్ వెరీ టఫ్. బట్ నెవర్దలెస్ మేము చాలా లక్కీ దట్ వీఆర్ పోస్టెడ్ టుగెదర్. ఒకే చోట ఉన్నాం. వీఆర్ మేనేజింగ్ ఇన్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. అవును. కానీ పాప విషయం కాకుండా సార్, పర్సనల్ లైఫ్లో బయటికి వెళ్ళాలని, ఆ సినిమాకి వెళ్ళాలని ఇవన్నీ ఉంటాయి కదా. దట్ ఐ ఫర్గాట్ లాంగ్ బ్యాక్. దట్ థింగ్ లిటరలీ వి ఫర్గాట్ లాంగ్ బ్యాక్. ఒక రీసెంట్లీ మోస్ట్ ప్రాబ్లీ అదే దీనికి వెళ్ళినట్లున్నాం మేము, గేమ్ చేంజర్కి వెళ్ళాం. దట్ వాజ్ ద లాస్ట్ మూవీ ఐ రిమెంబర్. సో దానికి ముందు ఐ డెంట్ గో టు ఎనీ మూవీ ఫర్ లాస్ట్. మూవీ అని కాకపోయినా బయటకు అవుట్ వెళ్ళాలని, అవుటింగ్ వీకెండ్లో బయటకు. యాక్చువల్లీ ఫర్ ఎస్పీ లీవింగ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ వెరీ టఫ్. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అండ్ సార్ ఇదంతా కూడా మీ ఫాదర్ దగ్గర మీరు చూసారు. మీ నాన్నగారు డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు రావడం, అమ్మగారేమో మిమ్మల్ని జాగ్రత్త చూసుకోవడం అంతా. యాక్చువల్లీ ఐ స్టిల్ రిమెంబర్ అండి, మా చదువుల కోసం మా నాన్న మమ్మల్ని తిరుపతిలో పెట్టేసి హీ స్టేడ్ అవుట్ సైడ్ ఫర్ 14 years. మేము 4th class నుంచి టిల్ గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ దాకా ఆల్మోస్ట్ 14 years హీ వాజ్ అవుట్ సైడ్. Only after my graduation I left home and he came. They could go to stay together. కానీ ఎప్పుడు అనిపిస్తలేదా నాన్న మనం చూడలేదు, నాన్న మమ్మల్ని పట్టించుకోవడని? We have అంటే బాధపడే వాళ్ళం మేము దట్. కానీ అదే బాధ మీ అబ్బాయి పడతాడేమో కదా. ఏం చేయలేము, ఇంకా ప్రొఫెషనల్ హజార్డ్, అది ఇంకా తప్పదు. ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి, అంటే మిమ్మల్ని చూసి కానీ లేకపోతే కొంతమంది ఆఫీసర్లను చూసి ఈ డిపార్ట్మెంట్ రావాలనుకుంటారు ఆస్పిరెంట్స్, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అండ్ అందరు కూడా పోలీస్ ఆఫీసర్ రావాలనుకుంటారు. పోలీస్ అయితే కాకి యూనిఫామ్ మీద ప్యాషన్తో కొంతమంది వస్తారు, కొంతమంది డబ్బుల కోసం వస్తారు. ఈ రెండిట్లో దేన్ని చాయిస్ చేసుకుని రమ్మంటారు? అండి దిస్ ఈజ్ ఎ సర్వీస్. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ నేమ్ IPS అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. దెర్ ఈస్ నో మనీ. The salaries which we get is not comparable to any industry. It is not even comparable to regular standard industrial norms. ఇప్పుడు మనకు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కూడా వీఆర్ నాట్ కంపారబుల్. వీఆర్ కంపారబుల్ టు ఏ సమ్ medium scale employee. Here we are for uniform. Here we are to serve people. ఈ రోజు మన దేశం మనం ఇలా ఉండాలి అంటే ద ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఈజ్ సెక్యూరిటీ. ఒకటి ఫుడ్, రెండవది సెక్యూరిటీ. వీఆర్ ప్రొవైడింగ్ దట్ బేసిక్ రైట్. ఇంటర్నల్ సెక్యూరిటీ లైక్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మన రాష్ట్రంలో. సో అది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆ ఆపర్చునిటీ మనకు వస్తుందంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్. పవర్ ఇదంతా అంటారు కానీ బయట నుంచి చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, కానీ ద అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ హోల్డింగ్, ఈ పవర్ ఈజ్ నాట్ కంపారబుల్. రైట్. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు దొరికిన దానికి నేను హ్యాపీ. సో ఆల్ whoever is aspiring to be a uniform service person, so they all look forward టు రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి దొరకబోయే బాధ్యత ఏముంది దానికోసం వస్తే సో ఇట్ విల్ బి ఏ గ్రేట్. సార్ ఫైనల్గా సాధారణంగా పక్క స్టేట్ వాళ్ళు వస్తే ఆఫీసర్లు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చారు కదా అని కింద వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేయాలని ఒక వార్త ఉంది, అది వాస్తవం అంటారా? లేదా ఇక్కడ యూనిఫామ్ సర్వీస్ కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయాలని చేస్తుంటారు? నో, యూనిఫామ్ సర్వీస్ అంటే మేము ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద కేస్ విత్ IAS ఆల్సో, ఫారెస్ట్ సర్వీస్ ఆల్సో. నో, వీఆర్ బియాండ్ దట్ ఫీలింగ్.
మేము దానికంటే మీరు ఎలా కరెక్ట్ ఉంటారు మేము కాదు, ఈవెన్ కింద వాళ్ళు కూడా. మేము వీఆర్ నాట్ ఫస్ట్ ఆఫీసర్స్ కదా. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా వీఆర్ ఈ సర్వీస్ ఇది ఉంది. సో 1947 నుంచి కూడా మన వాళ్ళు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇట్లా చేంజ్ అవుతూ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ఎక్సర్సైజ్. సో అట్లాంటి ఫీలింగ్స్ ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వీఆర్ ఇట్స్ మెరిట్ ఓరియంటెడ్ సర్వీస్. దానివల్ల దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద సర్వీస్ ఇట్ సెల్ఫ్. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు అశోక్ కుమార్ గారు. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో రండి, కానీ ఏదో ఆశించి మాత్రం రావద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ చేయాలి అన్న ఒక మోటివేషన్ రండి, మంచి పేరు వస్తుంది అంటూ చెప్తున్నారు. ఇది అశోక్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.